Namaskaram to all our parents and good morning, my dear children. గతంలో సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ చేసి డ్రాప్ అయిన స్టూడెంట్స్ కోసం మీ కెరీర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికోసం నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. దయచేసి వీడియో చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇది మీ లైఫ్‌ని ఇంపాక్ట్ చేయగలిగినటువంటి వీడియో. బై ద బై నేను ఈ వీడియో 17థ్ డిసెంబర్ 2023న చేస్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఒక 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత వీడియో చూసిన తర్వాత అప్పటికి కొన్ని ఇర్రెలవెంట్ అయ్యుండొచ్చు. ఈరోజు ఏవైతే రెలవెంటో, ఈరోజు ఏదైతే సిట్యుయేషన్ దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి వీడియో ఇది. సో 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని కొన్ని డెసిషన్స్ మారొచ్చు. అందుకని ఐయామ్ కోటింగ్ ద డేట్. ఐయామ్ కోటింగ్ ద డేట్. మై డియర్ స్టూడెంట్స్, డిసెంబర్ 17, 2023 ఈ డేట్‌కి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. తెలుసు కదా, రెగ్యులర్ బ్యాచ్ అంటే 10 మంత్స్ బ్యాచ్. బ్యాచ్ అనౌన్స్ చేసాం. డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ కోసం చేసినటువంటి బ్యాచ్. ఆఫ్‌కోర్స్ ఓన్లీ డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్సే ఉండరు. బట్ ఇందులో మాత్రం డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. స్లోగా సీఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కూడా వచ్చి జాయిన్ అవుతారు. సో, ఈ డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ ఇంకా సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ కూడా జరగల. డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ కోసం అనౌన్స్ చేసినటువంటి ఈ బ్యాచ్‌లో మెజారిటీ స్టూడెంట్స్ డైరెక్ట్ ఎంట్రీ ఉంటారు. ఆఫ్‌కోర్స్ కొంతమంది సీఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటికి 50 అడ్మిషన్స్ క్రాస్ అయిపోయినాయి. వీళ్ళలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 50 అడ్మిషన్స్‌లో మెజారిటీ స్టూడెంట్స్ ఎవరంటే గతంలో సీఏ లేదా సీఎంఏ ఎగ్జామినేషన్, సీఏ ఇంటర్ దాకా, సీఎంఏ ఇంటర్ దాకా వచ్చి డ్రాప్ అయినటువంటి స్టూడెంట్సే. సో, సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు, సీఏ ఇంటర్ చదివారు, డ్రాప్ అయ్యారు. సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు, సీఎంఏ ఇంటర్ చదివారు, డ్రాప్ అయ్యారు. సీఏ వద్దు, సీఎంఏ వద్దు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ మళ్ళీ రియలైజ్ అయ్యి, లేదు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ మనం చేస్తేనే లైఫ్ స్టేబుల్‌గా ఉంటది. కెరియర్ స్టేబుల్‌గా ఉంటుందని రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళు. యెస్, ఖచ్చితంగా ఎలా అయినా సరే మేము మా డ్రీమ్స్‌ని రీచ్ అవ్వాలి. ఎక్కడైనా ఎలా అయినా సరే మేము సక్సెస్ సాధించాలి. పాస్ట్ ఈస్ పాస్ట్. సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం. సీఏ ఇంటర్ సక్సెస్ అవ్వలేకపోయాం. సీఏ డ్రాప్ అయ్యాం. అది గతం. పాస్ట్ ఈస్ పాస్ట్. ఈసారి అలా కాదు. లెట్స్ మేక్ ఎ న్యూ బిగినింగ్ అని సీఏ ఇంటర్ గాని, సీఎంఏ ఇంటర్ గాని మళ్ళీ కొత్త అడ్మిషన్ లేదా మళ్ళీ కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళు. సో, ఈ గతంలో సీఏ ఇంటర్ కానీ, సీఎంఏ ఇంటర్ కానీ డ్రాప్ అయిన పిల్లలకి యెస్, యూ హావ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందా ఈ వీడియో చివరిదాకా చూడటమే. సో, మనకి సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అలానే జూన్, జూలై, ఆగస్ట్ ఈ సైకిల్‌లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఈ బ్యాచెస్ అలానే సీఎంఏ ఇంటర్ బ్యాచెస్ అనుకోండి జనవరి అలానే జూలైలో మనకి సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అంటే ఎక్స్‌క్లూసివ్ బ్యాచెస్. అండ్ అందులో సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌ని మిస్ చేయడం జరగదు. ఈ సైకిల్‌లో మనకి రెగ్యులర్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అంటే 10 మంత్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో, గతంలో మీరేదైనా సీఏ గాని, సీఎంఏ గాని కోర్స్ మిడిల్‌లో డ్రాప్ అయ్యి, ఎందుకు డ్రాప్ అయ్యి ఉంటారు? అప్పట్లో ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీ. క్లాసెస్ సీరియస్‌గా తీసుకోకపోవటం కావచ్చు, లేదా హెల్త్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదా అప్పుడు మీరు ఫౌండేషన్ స్ట్రీమ్ నుంచి వచ్చుంటారు. మీ కెపాసిటీ సరిపోకపోవచ్చు. మీ కెపాసిటీ సరిపోయి ఉండకపోవచ్చు. సో, ఇలాంటి రీజన్స్ వల్ల గతంలో మీరు సీఏ గాని, సీఎంఏ గాని మిడిల్‌లో డ్రాప్ అయ్యి ఉంటే, యెస్, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ మీరు హ్యాపీగా మాస్టర్ మైండ్స్‌లో గాని, మరేదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో గాని మీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. యెస్, యూ కెన్ బౌన్స్ బ్యాక్. యెస్, యూ కెన్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ మీరు మీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మాస్టర్ మైండ్స్‌లో మళ్ళీ మీరు సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కానీ, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌లో కానీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, యెస్, యూ విల్ బి గివెన్ ఎ హ్యూజ్ డిస్కౌంట్. మీకొక సపోర్ట్. మీ పేరెంట్స్ ఎలా అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ చదువుకోమని చెప్తున్నారో, అలానే మాస్టర్ మైండ్స్ మేనేజ్‌మెంట్ కూడా మీకు ఒక సపోర్ట్ ఇవ్వదలుచుకుంది. గతంలో మాస్టర్ మైండ్ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌లో గాని, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌లో గాని మీరు కోచింగ్ తీసుకొని, అగైన్ ఇప్పుడు మళ్ళీ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లేదా సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌లో మీరు మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వదలుచుకుంటే, ఐదర్ గుంటూరు క్యాంపస్ కావచ్చు లేదా బ్రాంచెస్‌లో, యూ విల్ బి గివెన్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్. దయచేసి చెప్తున్నా, డిస్కౌంట్ ఇస్తున్నామని అడ్మిషన్ తీసుకోవద్దు. డిస్కౌంట్ చాలా చాలా ఆహ్, చెప్పాలంటే ఇన్‌సిగ్నిఫికెంట్ రోల్ మీ లైఫ్‌లో. బట్ మీ కెరీర్ మీకు ఇంపార్టెంట్. మీ ఇచ్చే డిస్కౌంట్ మీ ఇచ్చే డిస్కౌంట్ మీ లైఫ్‌లో నెక్స్ట్ 40, 50 ఇయర్స్ లైఫ్‌తో కంపేర్ చేస్తే, కెరియర్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. బట్ మీ లైఫ్ చాలా గొప్పది. సో, మీ లైఫ్ బాగుండాలి అంటే అది మీ పేరెంట్స్ చేతిలో లేదు, మా చేతిలో కూడా లేదు. మీ లైఫ్ బాగుండాలంటే మీ డెసిషన్స్, మీరు తీసుకునే డెసిషన్స్ చేతిలో ఉంటది. సో, జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, గాన్ ఆర్ ద డేస్. ఎలాంటి రోజులంటే గతంలో ఉండేవి, 100లో ఒక 20, 30
పర్సన్స్ మాత్రం చదువుకున్నవాళ్ళు, ఎడ్యుకేటెడ్. మిగతా అందరూ 10థ్, ఇంటర్ చదివేసి వదిలేసేవాళ్ళు. అప్పట్లో జాబ్స్ ఈజీగా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. ఔట్ ఆఫ్ ఎవ్రీ 100 సిటిజన్స్ 80-90 చదివేస్తున్నారు. ఒక 10, 15 మంది మాత్రమే చదవట్ల. మిగతా అందరూ ఎడ్యుకేటెడ్. అది కూడా మినిమమ్ ఇంటర్ డిగ్రీ చదివేస్తున్నారు. మరి జాబ్ రావటం అంత ఈజీనా? ఇట్స్ ఎ వెరీ టఫ్ సిట్యుయేషన్. సో, మీ మంచి కోరి చెప్తున్నాను. మీ అన్నయ్యలాగా చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. మీ మంచి కోరి చెప్తున్నా. మీ అన్నయ్యలాగా చెప్తున్నాను. మీరొక డెసిషన్ తీసుకోండి. మీరొక డెసిషన్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే అదొక షీల్డ్ లాగా మారుతుంది. మీరొక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేస్తే అదొక షీల్డ్ లాగా మారుతుంది. సో, సీఏ కావచ్చు లేదా సీఎంఏ కావచ్చు. అండ్ మీకు ఐడియా ఉండే ఉంటది. సీఎంఏ డైరెక్ట్ ఎంట్రీ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ డైరెక్ట్ ఎంట్రీ అంటాం. అది సీఎంఏ కావచ్చు, సీఏ కావచ్చు. ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకముందే మీరు సీఏ ఇంటర్ కానీ, సీఎంఏ ఇంటర్ కానీ జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో, దానికి సంబంధించిన వీడియో కూడా మన మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యింది. మీకు ఆ టైటిల్ కూడా నేను షేర్ చేస్తాను. టైటిల్ షేర్ చేయటమే కాదు, మీకు స్క్రీన్ మీద ఆ వీడియో కూడా చూపిస్తున్నాను. సో, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందే ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కూడా మీకు అవకాశం ఉంది. లేదు సార్ మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు సీఏ లేదా సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నాం యాస్ ఎ డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్. వెల్ డన్ మై డియర్. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ వెల్కమ్. సో, సీఎంఏ ఇంటర్ గురించి చెప్తా ముందుగా. సీఎంఏ కోర్స్ మీరు కాస్త ఆర్టికల్‌షిప్ గురించి సీఎంఏలో ఉండే ఆర్టికల్‌షిప్ కనుక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే సీఎంఏ ఇంటర్ అండ్ సీఎంఏ ఫైనల్ 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. వెరాజ్ సీఏ న్యూ సిలబస్‌లో సీఏ ఇంటర్ 1 ఇయర్, సీఏ ఫైనల్ 2 ఇయర్స్ అంటే 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. సో, సీఎంఏ కనుక తీసుకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ మీరు ఆర్టికల్‌షిప్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే 2 ఇయర్స్‌లో సీఎంఏ అయిపోయిద్ది. సీఏ అనుకుంటే కనుక 3 ఇయర్స్‌లో కంప్లీట్ అయ్యిద్ది. లేదు 2 చేస్తామంటే సీఏ అండ్ సీఎంఏ 3 ఇయర్స్‌లో మాక్సిమం 3 ఇయర్స్‌లో డ్యూయల్ క్వాలిఫికేషన్. మీ చేతిలో సీఏ ఉంటది, సీఎంఏ కూడా ఉంటది. లైఫ్ ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటదో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. విజువలైజ్ చేసుకోండి. మీరు మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అయినా పర్లా, ఇంకేదైనా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా పర్లా. బట్ మీ గోల్డెన్ లైఫ్ మీరు తీసుకునే డెసిషన్స్‌లో ఉంటది. దయచేసి, దయచేసి ఈజీ లైఫ్, ఈజీ లైఫ్ ఇప్పుడు మీరు కోరుకుంటే రేపు రాబోయే రోజులంతా కూడా టఫ్ నో పెయిన్స్, నో గెయిన్స్. ఈ నెక్స్ట్ 2, 3 ఇయర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో లైఫ్ అంతా కూడా డెఫినెట్‌లీ కంఫర్టబుల్ జోన్‌లో ఉంటారు. ఈ నెక్స్ట్ 2, 3 ఇయర్స్ ఎవరైతే కంఫర్టబుల్ జోన్‌లో ఉంటారో లైఫ్ అంతా కూడా డెఫినెట్‌గా పెయిన్స్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చిద్ది. స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. లైఫ్ అంతా స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. రిస్క్ తీసుకోవద్దు. మై డియర్ స్టూడెంట్స్ కొంతమంది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీఏ లాంటి కోర్సెస్‌కో లేదా ఎంకామ్ లాంటి పీజీ కోర్సెస్‌కెళ్తారు. ఈవెన్ అవి కూడా కంప్లీట్ చేయాలన్నా 2 ఇయర్స్ అవుతుంది కదా! సో, సీఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ 2 ఇయర్స్. సీఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ 2 ఇయర్స్. సీఏ ఇంటర్ అండ్ సీఏ ఫైనల్ 3 ఇయర్స్. సో, ఎంబీఏ లేదా ఎంకామ్ చేయాలన్నా కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎంబీఏ ఆర్ ఎంకామ్, ఎంబీఏ, ఎంకామ్ లాంటి కోర్సెస్‌కి వెళ్ళకుండా మీరు ఈ సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్‌కెళ్తే మీ లైఫ్ వండర్‌ఫుల్‌గా ఉంటది. అసలు కంపారిజన్ ఎక్కడుంది చెప్పండి? ఒక ఎంబీఏ చేసినటువంటి గ్రాడ్యుయేట్‌కి, సీఏ చేసిన గ్రాడ్యుయేట్‌కి కంపారిజన్ ఎక్కడుంది? మీ స్టార్టింగ్ సాలరీ సీఏ కంప్లీట్ చేశారు, సీఎంఏ కంప్లీట్ చేశారు. మీ స్టార్టింగ్ సాలరీ అప్రాక్సిమేట్‌లీ 10,00,000 ఉంటే, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత కూడా ఆ 10,00,000కి రీచ్ అవ్వటం చాలా కష్టం. చాలా కష్టం. మీకొక సక్సెస్ స్టోరీ, సక్సెస్ స్టోరీ అనే దానికంటే ఒక స్టూడెంట్, స్టూడెంట్ అనే దానికంటే కూడా మన క్యాంపస్‌కి ఒక అడ్మిషన్ కోసం రావటం జరిగింది. తను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్. తను కార్పొరేట్ లైఫ్‌లో ఇప్పటికి 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తను చెప్తున్నాడు. సీఏ లేదా సీఎంఏ పాస్ అయ్యి కార్పొరేట్ లైఫ్‌లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటది? కెరియర్ ఎలా ఉంటది? సాలరీ ఎలా ఉంటది? రెస్పెక్ట్ ఎలా ఉంటది కార్పొరేట్‌లో? జస్ట్ ఎంబీఏ లేదా ఎంకామ్ లాంటి కోర్సెస్ కంప్లీట్ చేసి కార్పొరేట్ లైఫ్‌లో ఎంటర్ అవుతే ఎలాంటి స్ట్రగుల్స్ తీసుకోవాల్సి వచ్చిద్ది? అవకాశం ఉంటే ఈ వీడియో కూడా చూడండి. మన మాస్టర్ మైండ్స్ ఫర్ సీఏ అండ్ సీఎంఏ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. మీకు టైటిల్‌తో సహా స్క్రీన్ అంతా కూడా షేర్ చేశాను. మై డియర్ స్టూడెంట్స్ ఏమాత్రం ఛాన్స్ ఉన్న సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ చేస్తూ ఇఫ్ పాసిబుల్ మీ ఎంబీఏ లేదా ఎంకామ్ బ్యాకప్ కోర్స్ కూడా కంటిన్యూ చేయండి. అంటే ఎట్ ఏ టైమ్ మీరు అనుకున్న ఎంబీఏ లేదా ఎంకామ్ చేస్తూనే
సీఏ లేదా సీఎంఏ కోర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. లైఫ్ ఎలా ఉంటది ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్. సో మీరు అనుకున్న ఎలాగో ఎంబీఏ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోద్ది. సీఏకి ప్రిపేర్ అవుతున్నారు, సీఎంఏకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎంబీఏ కంప్లీట్ చేయడం పెద్ద కష్టం కాదు. లేదా ఎంకామ్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోయిద్ది. ఎందుకంటే మీరు సీఏ లేదా సీఎంఏ ప్రిపేర్ అవుతున్నారు. గుర్తుందా? మీరు సీఏ లేదా సీఎంఏ ఎగ్జామ్స్ రాస్తూ బీకామ్ ఫస్ట్ ఇయర్, బీకామ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసారు. అలానే ఎంకామ్ లేదా ఎంబీఏ కూడా కంఫర్టబుల్‌గా కంప్లీట్ చేయొచ్చు. కంఫర్టబుల్‌గా కంప్లీట్ చేయొచ్చు. సో ఏం చేయండి? సీఏ లేదా సీఎంఏ కోర్సెస్‌కి ఏం చేయండి? ఇన్సిడెంటల్‌గా మీ ఎంబీఏ లేదా ఎంకామ్ లాంటి కోర్సెస్ కూడా పెయిన్ లేకుండా, పెద్దగా ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ లేకుండా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మనం ఆలోచించాల్సిన ఒకటుంది. పేరెంట్స్ మీద ఇంకా ఫైనాన్షియల్‌గా డిపెండ్ అవ్వాలా? యెస్. ఐ డూ రెస్పెక్ట్. ఆ థాట్స్‌కే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. దానికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా! సీఏలో ఆర్టికల్‌షిప్ ఉంటది. ఈవెన్ సీఎంఏలో కూడా ఆర్టికల్‌షిప్ ఉంటది. ఈ రోజున ఆల్‌మోస్ట్ 5,000-10,000 రూపీస్ స్టైఫండ్ చాలా కామన్‌గా ఇస్తున్నారు. సో, మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీకొచ్చేటువంటి స్టైఫండ్‌తోనే మీరు హ్యాపీగా సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ చదువుకోవచ్చు. సీ నెక్స్ట్ 2 ఏళ్ళు మీ పేరెంట్స్ మీద ఫైనాన్షియల్‌గా డిపెండ్ అవ్వటానికే మీరింత ఆలోచిస్తున్నారే! అలాంటిది మీరు ప్రాపర్‌గా సెటిల్ అవ్వకపోతే, చేతిలో ఒక రెస్పెక్టబుల్ సర్టిఫికేట్ సీఏ లేదా సీఎంఏ లాంటి సర్టిఫికేట్ మీ చేతిలో లేకపోతే, లైఫ్‌లో ఇంకెంత ఫైనాన్షియల్‌గా మీ అమ్మ మీద, మీ నాన్న మీద డిపెండ్ అవ్వాల్సొస్తుందో ఆలోచించండి. అండ్ ఆఫ్టర్ గెట్ మ్యారీడ్ మీ వైఫ్ మీద మీరు డిపెండ్ అయినా, లేదా మీ హస్బెండ్ మీద మీరు డిపెండ్ అయినా ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఎలా ఉంటుందో మీ లైఫ్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, కార్పొరేట్ వరల్డ్‌లో ఇప్పుడు ఎలా ఉన్నదంటే మీ దగ్గర ఒక రెస్పెక్టబుల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదా గొప్ప స్కిల్ సెట్ అయినా ఉండాలి. ఇవి 2 లేకపోతే మాత్రం మీకు స్టేబుల్ కెరియర్ లేనట్టే. అండ్ ఇక రెసెషన్ ఈరోజు చూడండి యూట్యూబ్ ఛానెల్స్ కానీ లేదా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ ఛానల్ అయినా ఓపెన్ చేసి చూడండి. కుప్పలు కుప్పలుగా కనిపించేదంటే రెసెషన్ ఉంది. జాబ్స్ తీసేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి 10, 12 ఇయర్స్‌కి కామన్‌గా వచ్చేది రెసెషన్. ఒకసారి ఎక్కువ వస్తుంది. ఒకసారి తక్కువ లెవెల్‌లో వస్తుంది. ఈవెన్ 2009, 2010లో రెసెషన్ వచ్చింది. మళ్ళీ మనకి 2020, 2021 నుంచి రెసెషన్ స్టార్ట్ అయింది. కొన్ని కంట్రీస్‌లో అయితే పీక్స్‌లో ఉంది. రెసెషన్ వల్ల ఏమవుతుందో తెలుసు కదా! ఉన్న జాబ్స్ పోవటమే. అంటే స్టెబిలిటీ లేని కెరియర్. దాంట్లో మేజర్ మిస్టేక్ ఏంటి మనది. ఒక ఒక ప్రొఫెషనల్ కోర్సు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మన చేతిలో లేకపోవటమే. అదే మీ చేతిలో ఒక ప్రొఫెషనల్ కోర్స్ కానీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ ఉందనుకోండి. లైక్ సీఏ లేదా సీఎంఏ కోర్సెస్. ఏ రెసెషన్‌ని చూసి కూడా మీరు భయపడక్కర్లా. మీరు చెక్ చేసుకోండి. రెసెషన్ వల్ల చాలామంది గ్రాడ్యుయేట్స్‌కి, బీటెక్ హోల్డర్స్‌కి అండ్ ఇంజినీర్స్‌కి ఉద్యోగాలు పోయినాయి గానీ, రెసెషన్ వల్ల ఉద్యోగం పోయిన సీఏలు, సీఎంఏలు మీకు ఎక్కడైనా కనిపించారా? చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ మీకు ఎక్కడైనా కనిపించారా? ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా ఒక కార్పొరేట్ వరల్డ్‌లో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ నాతో షేర్ చేసుకున్న ఒక ఎగ్జాంపుల్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఒక 2, 3 మినిట్స్ టైం పెరిగిద్దాం. కానీ మీరు ఖచ్చితంగా వినాల్సినటువంటి ఎగ్జాంపుల్. తనేం చెప్పాడంటే, మోహన్ ఏ కంపెనీ అయినా సరే 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. 10% టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అనదర్ 10% మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వీళ్ళు డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, సీఎఫ్ఓ, సీఈఓ వీళ్ళందరూ కూడా డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. లెవెల్ 1 ఎవరంటే మేనేజ్మెంట్. లెవెల్ 2 అంటే ఎగ్జిక్యూటివ్. ఈ డెసిషన్స్‌ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్. దాన్ని లెవెల్ 2 మేనేజ్మెంట్ అంటాం. ఇక లెవెల్ 3 ఎవరంటే ఇక సబ్ స్టాఫ్. లెవెల్ 3 ఎవరంటే సబ్ స్టాఫ్. 70%, 70% మీరు చెక్ చేసుకోండి. మామూలు చదువులు చదివినటువంటి వాళ్ళు. అది ఎంబీఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ లాంటి కోర్సెస్ చదివిన వాళ్ళు మెజారిటీ కేసెస్‌లో ఈ 70%లోనే ఉంటారు. లేదా సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ చేసినటువంటి ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళు లెవెల్ 2 లేదా లెవెల్ 1 మేనేజ్మెంట్‌లో ఉంటారు. అంటే లెవెల్ 1 అంటే టాప్ మేనేజ్మెంట్. లెవెల్ 2 అంటే నెక్స్ట్ టు లెవెల్ 1. లెవెల్ 1 అంటే ఇక ఆల్మోస్ట్ టాప్ మేనేజ్మెంట్. లెవెల్ 2 అంటే ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పర్సన్. మీకు ఇంకా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తాను. లెవెల్ 1 అంటే డెసిషన్ మేకర్స్. లెవెల్ 2 అంటే దోస్ హూ ఇంప్లిమెంట్ ద డెసిషన్స్. దోస్ హూ మేక్ ఇట్ హ్యాపెన్. ఇక లెవెల్ 3 అంటే సబ్ స్టాఫ్. సో, మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్‌లో మీరు సబ్ స్టాఫ్‌గా ఉండదలుచుకుంటున్నారా? లేదా లెవెల్ 1 లేదా లెవెల్ 2 మేనేజ్మెంట్‌లో ఉండదలుచుకుంటున్నారా? అది మీ చేతిలోనే ఉంది కదా! ఎవరినో ఎందుకు బ్లేమ్ చేయటం? రేపు లైఫ్‌లో మనం సరిగ్గా సెటిల్ అవ్వలేదు. ఎందుకు మనం ఎవరినో బ్లేమ్ చేయటం? మన పేరెంట్స్‌ని బ్లేమ్ చేయటం?
లేదా ఇది విధి రాత, మన తలరాత అని బాధపడటం ఎందుకు? మీ చేతుల్లో ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటి అవకాశం? చదువుకునే ఏజ్ ఉంది. చదువుకునే వయసుంది. చదివించే పేరెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకొని చదవండి. మేక్ ఎ న్యూ బిగినింగ్. మేక్ ఎ న్యూ బిగినింగ్. ఫ్యూచర్‌లో కూడా వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను డేట్‌తో సహా మెన్షన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనకి సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కానీ, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కానీ, రెగ్యులర్ బ్యాచ్ అంటే 10 మంత్స్ బ్యాచ్. మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, జూన్, జులై, ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతూనే ఉంటాయి. మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. సీఏ ఇంటర్ అయితే. సీఎంఏ ఇంటర్ అయితే జనవరి అండ్ జులైలో మనకి సీఎంఏ ఇంటర్ ఎక్స్‌క్లూసివ్ బ్యాచెస్, రెగ్యులర్ బ్యాచెస్ 10 మంత్స్ బ్యాచెస్ ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, మీకు కెరియర్ స్టేబుల్‌గా ఉండాలి. సోషల్ స్టేటస్ ఉండాలి. కార్పొరేట్ కల్చర్‌లో మీకు స్టేటస్ ఉండాలి. కంపెనీలో మీకు జాబ్ చేసే కంపెనీలో మీకు రెస్పెక్ట్ ఉండాలి. సోషల్ స్టేటస్ ఉండాలి అంటే నేను రికమెండ్ చేసేది సీఏ ఆర్ సీఎంఏ కోర్సెస్. మిమ్మల్ని మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లే. ఎక్కడైనా జాయిన్ అవ్వండి. నో ఇష్యూ. మీకు ఈ కోర్స్ గురించి అవగాహన ఉంది. గతంలో ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశారు బికాస్ ఆఫ్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. సో, అందుకని మీరు సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ డ్రాప్ అయ్యారు. ఇక మీరు డెసిషన్ తీసుకోండి. ఈసారి మాత్రం గట్టి యుద్ధం చేయండి. సక్సెస్ అవ్వటం కోసం ఏం చేయాలో అన్నీ చేయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు గనక మళ్ళీ సీఏ, సీఎంఏ లాంటి కోర్సెస్ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయకుండా వదిలేసారనుకో గివ్ అప్. ఎంకామ్ లేదా బీకామ్ లేదా ఎంబీఏ ఇలాంటి కోర్సెస్ చేశారనుకోండి. లైఫ్‌లో లైఫ్‌లో నార్మల్‌గా సెటిల్ అయ్యారనుకోండి. మీ ఫ్రెండ్స్ సీఏ లేదా సీఎంఏ కంప్లీట్ చేసి ఎప్పుడైనా ఒక ఆఫ్టర్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ మీకెక్కడైనా కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా షైగా ఫీల్ అవుతారు. ఎందుకు షైగా ఫీల్ అవుతారు? కంపారిజన్. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? మీ లైఫ్ ఎలా ఉంది? దానికంటే ఎందుకు షై ఫీల్ అవుతారో తెలుసా కొంతమంది స్టూడెంట్స్? దానికంటే ఇంపార్టెంట్. అరే! వాళ్ళు ప్రయత్నం చేశారు, పాస్ అయ్యారు. మనం కనీసం ప్రయత్నం చేయకుండా డ్రాప్ అయ్యామే. అందుకని దానికోసం మీ ఫ్రెండ్స్‌ని చూసి లైఫ్ టైమ్ జీవితాంతం మీరు షైగా ఫీల్ అవ్వకుండా, రిపెంట్ అవ్వకుండా కనీసం ప్రయత్నం చేయండి. సీరియస్‌గా ప్రయత్నం చేయండి. సీఏ లేదా సీఎంఏ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ అని అంటారు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. దీంతో పాటు ఎంకామ్ లేదా ఎంబీఏ చేయమన్నాను కదా! ఎలాగో ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటది బ్యాకప్ కోర్స్. సో, గట్టిగా ప్రయత్నం చేస్తే సీఏ లేదా సీఎంఏ ఈసారి పాస్ అవ్వచ్చు. గతంలో ఫెయిల్ అయ్యారు. ఈసారి పాస్ అవ్వచ్చు. గతంలో మీరు కొన్ని మిస్టేక్స్ చేశారు. ఈసారి ఆ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు. అండ్ ఇంకొక సపోర్ట్ ఏమిస్తున్నాం మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్‌కి అంటే మీకు సుమారుగా అప్రాక్సిమేట్‌లీ 1 మంత్ ఓరియంటేషన్ క్లాసెస్ నడుపుతున్నాం. కానీ కండిషన్ ఏంటంటే మీరు ఓరియంటేషన్ క్లాసెస్ కావాలంటే డిసెంబర్ బ్యాచ్ లేదా జూన్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి. సో, జనవరి బ్యాచెస్, ఫిబ్రవరి బ్యాచెస్, జులై బ్యాచెస్, ఆగస్ట్ బ్యాచెస్‌లో మాత్రం ఓరియంటేషన్ క్లాసెస్ కష్టం. సో, సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కానీ, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కానీ ఇలా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఓరియంటేషన్ క్లాసెస్ అప్రాక్సిమేట్‌లీ 1 మంత్ నడుపుతాము. ఎక్స్‌ట్రా ఫీస్ తీసుకోకుండా. ఇది మీకు చాలా గట్టి సపోర్ట్ ఇస్తుంది. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ వల్ల మీకు గతంలో మీరెప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ సీఏ ట్రై చేసుంటారు, సీఎంఏ ట్రై చేసుంటారు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తుంది. ఇంక్లూడింగ్ చాలా ఏరియాస్‌లో ఫండమెంటల్స్ అన్నీ టీచ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద స్క్రాచ్. అండ్ ఈ బ్యాచెస్ సీఏ ఇంటర్ రెగ్యులర్ గాని, సీఎంఏ ఇంటర్ రెగ్యులర్ గాని మీకు 2 మోడ్స్‌లో ఉంటది. ఒకటి ఆఫ్‌లైన్, ఇంకోటి ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో కూడా మళ్ళీ 2 మోడ్స్‌లో ఉంటది. ఆన్‌లైన్ కూడా 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ ఆన్‌లైన్ బ్యాచ్ అంటే లైవ్ బ్యాచెస్. ఇంటి నుండే మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు. డౌట్స్ కూడా ఏదైనా ఉంటే అప్పటికప్పుడే ఆన్ రియల్ టైమ్ బేసిస్ డౌట్స్ కూడా క్లారిఫై చేసేసుకోవచ్చు. మీకు మెటీరియల్స్ కొరియర్ చేస్తాం. ఆఫ్‌లైన్ బ్యాచెస్‌కి ఉందంటే ఆన్‌లైన్ బ్యాచెస్ అంటే లైవ్ బ్యాచెస్‌కి సండే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఆన్‌లైన్ బ్యాచెస్‌లో రెండవ రకం సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో రికార్డెడ్ లెక్చర్స్. మీరు వీడియోస్ పర్చేజ్ చేయదలుచుకుంటే వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్‌గా మాస్టర్ మైండ్స్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. దాంట్లో గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, బోత్ గ్రూప్స్ కానీ మీరు అక్కడ చెప్పినటువంటి పేమెంట్ మీరు కట్టేసేస్తే గనక, మీరు హ్యాపీగా క్లాసెస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. గ్రూప్ 1 అయితే యాస్ ఆఫ్ నౌ 26,000, గ్రూప్ 2 కూడా యాస్ ఆఫ్ నౌ 26,000 అండ్ బోత్ గ్రూప్స్ అయితే 45,000 ఇంక్లూడింగ్ మెటీరియల్స్ మీకు అందుబాటులో ఉంది. మీరు హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. గ్రూప్ 1 వీడియోస్ కానీ, గ్రూప్ 2 వీడియోస్ కానీ, బోత్ గ్రూప్స్ వీడియోస్ కానీ. అండ్ మీరు మా టీమ్‌ని రీచ్ అవ్వాలంటే హెల్ప్‌లైన్ నంబర్స్ 9885125025 అండ్ 26 మీకు వీడియో కింద స్క్రోల్ గూడా అవుతున్నాయి చూడండి ఆ నంబర్స్. స్క్రోల్ గూడా అవుతున్నాయి. నన్ను రీచ్ అవ్వాలి అంటే ఎంఎస్ఎన్ మోహన్ 2013 ఎంఎస్ఎన్ మోహన్ 2013 ఈ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. నేను ఒక మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ తరఫున నేను మాట్లాడలేదు. మీ అన్నయ్యలాగా మాట్లాడాను నేను. మీ వెల్ విషర్‌గా మాట్లాడాను.
ఇది పాజిటివ్‌గా తీసుకోండి. మాస్టర్ మైండ్స్‌లో అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మాస్టర్ మైండ్స్‌లో లేదా స్కోప్ లేకపోయినా, అవకాశం లేకపోయినా ఖచ్చితంగా వేరే ఇన్‌స్టిట్యూట్‌లో అయినా జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈ ప్రయాణంలో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, మళ్ళీ మీరు సీఏ లేదా సీఎంఏ రీజాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్, జర్నీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నామంటే, ఖచ్చితంగా మీరు నన్ను ఎప్పుడైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. నా మెయిల్ ఐడీ ఇచ్చాను. msnmohan2013@gmail.com. మీ కాంటాక్ట్ నంబర్‌తో సహా మీరు మెయిల్ చేస్తే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. థాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్, మేము సపోర్ట్ చేస్తున్నాం కదా! ఫీ కన్సెషన్ ఇస్తున్నాం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీ కన్సెషన్ మా ఓల్డ్ స్టూడెంట్స్‌కి. మీరు కూడా అవకాశం ఉంటే మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. మోటివేట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. కాస్త ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్‌కి ఏదన్నా యూజ్ అవుతుందామని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి షేర్ చేస్తున్నాను. దిస్ వాస్ ఎ న్యూస్ దట్ వాస్ పబ్లిష్డ్ ఆన్ December 13, 2000. రీసెంట్ సీఏ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైయెస్ట్ సాలరీ 49,20,000 అండి. హానెస్ట్‌గా చెప్తున్నాను. అలాంటి చాలా మందికి హైయెస్ట్ సాలరీ రాదు కూడా. మనం ఎప్పుడు కూడా ఈ హైయెస్ట్ సాలరీని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోం. బట్ యావరేజ్ సాలరీ చూడండి. యావరేజ్ సాలరీ అప్రాక్సిమేట్‌లీ బిగినర్‌కి, ఒక బిగినర్‌కి. మీరు ఎంకామ్ గాని, ఎంబీఏ గాని ఇలాంటి కోర్సెస్ చేసి మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే 5, 10 ఏళ్ళు పడుతుంది మీ ఇయర్లీ సాలరీ 10 లాక్స్ రీచ్. అందుకని యూ టేక్ ఏ డెసిషన్. మీ లైఫ్ చేంజ్ చేసేటువంటి లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఇది. యూ టేక్ ఏ డెసిషన్. ఈసారి గతంలో చేసిన తప్పులన్నీ చెయ్యొద్దు. డిసిప్లిన్డ్‌గా కాదు. ఇంట్రెస్ట్‌గా క్లాసెస్ వినండి. యూ మేక్ ఇట్ హ్యాపెన్. సీఏ లేదా సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేయడమే కాదు. సీఎంఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్‌గా ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో వాళ్ళందరూ కూడా మీరు ఆనందం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. పేరెంట్స్‌ని కూడా రీచ్ అవ్వటం కోసం ఈ వీడియోని నేను తెలుగులో చేస్తున్నాను. టైమ్ పర్మిట్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇంగ్లీష్‌లో కూడా వీడియో నేను చేస్తాను.